ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి 1000 కోట్ల జీవోను అందరి సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ యొక్క 1000 కోట్ల రూపాయలతో సకల అభివృద్ధి మేము చేసి ఉస్మానియాను టాప్ లెవెల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్గా మేము తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తున్నాము. సీఎం గారు చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో ముందుకెళ్లాలని, తెలంగాణ అంటే ఒక ఎడ్యుకేషన్ అనే ఒక నినాదంతో కూడా ముందుకెళ్తున్నారు. సో అట్లా మా వంతు కూడా మేము ఆహర్నిశలు కృషి చేసి ఉస్మానియాను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లడంలో చాలా పాత్ర వహిస్తామని కోరుకుంటున్నాం. ఏమేమి చేయబోతున్నారు సార్? మామూలు ప్రపోజల్స్ ఇది అకాడమిక్ బ్లాక్, కొన్ని అకాడమిక్ బ్లాక్స్ చేయబోతున్నాం. దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా వస్తాయి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్ ఒకటి పెడుతున్నాము. అట్లాగే స్పోర్ట్స్ సంబంధించింది పెడుతున్నాము, లైబ్రరీకి సంబంధించింది పెడుతున్నాము. ఆ తర్వాత హాస్టల్స్ 2 కొత్త హాస్టల్స్ వస్తున్నాయి, మెగా హాస్టల్స్ బాయ్స్కు గర్ల్స్కు. అట్లాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్, లైబ్రరీ, ఆ తర్వాత స్టూడెంట్ ఎమ్యూనిటీస్ సెంటర్, తర్వాత రోడ్స్ డెవలప్ చేయడం, తర్వాత ఈ సైకిల్ ట్రాక్ కావచ్చు, తర్వాత ఈ వాకింగ్ ట్రాక్ కావచ్చు. అట్లా మొత్తము అంటే ఓయూ యొక్క దీన్నే మొత్తం చేంజ్ చేసే విధంగా ఉంటుంది డెవలప్మెంట్. ఇవన్నీ టెంటేటివ్గా ఐడెంటిఫై చేసాము. ఎగ్జాక్ట్ దీని ఎస్టిమేషను ఏం వస్తాయి ఏంటి అనే విషయం ఇంకొక 10-15 రోజులలో అయిపోతుంది. అట్లాగే స్టూడెంట్స్ని రిక్వెస్ట్ ఏం చేసామంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాము. క్యూఆర్ కోడ్ ఉన్నది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. వాళ్ళన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఏ డిజైన్ బాగుంది, ఏ యొక్క ఆర్కిటెక్ట్ బాగున్నారు, ఇచ్చిన డిజైన్ బాగుంది అనేది వాళ్ళు టిక్ కొట్టేస్తే మాకు ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అనే మాకు స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఛాయిస్ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అట్లాగే ఫ్యాకల్టీ ఛాయిస్ కూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.